మాఫియా విస్తరిస్తోంది. అడ్డు అదుపు లేకుండా తమ పరిసరాల మైనింగ్ జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఎస్ఆర్పురం కొండ మైనింగ్ మాఫియాకు కాసులు కురిమించడమే కాకుండా అక్రమాలు ధన దాహానికి ఎత్తైన కొండ మచ్చులా కరిగిపోతోంది. అధికారుల అండతోనే నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. సౌభాగ్యరాయపురం పేర్లో తప్ప సౌభాగ్యం ఆ ఊర్లో లేదు. విశాఖపట్నంలోని పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని ఎస్ఆర్పురం ప్రకృతికి పెట్టింది పేరుని అంటారు. పర్యావరణ సమతుల్యతలతో పాటు ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. ఇదంతా ఒకప్పటి మాట. ప్రస్తుతం సౌభాగ్యరాయపురం అంతా దుమ్ము ధూళితో పరుచుకుపోయింది. దీనివల్ల జనం శ్వాసకోశ సమస్యలతో మంచం పడుతున్నారు. మరికొందరు చనిపోతున్నారు. ఇందుకు కారణం ఎస్ఆర్పురం సర్వే నెంబర్ 100లో ఉన్న ఎత్తైన కొండను తవ్వడం వల్ల ఈ ప్రభావంతో ఇలా జరుగుతోందని ప్రకృతి నిపుణులు తెలుపుతున్నారు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో ఒక వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరుపుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి టన్నుల కొద్దీ గ్రావెల్ను తరలిస్తున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జయరాజ్ అనే వ్యక్తి అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, మైనింగ్, విజిలెన్స్ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదనేది స్థానికుల పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే నామమాత్రపు పెనాల్టీతో మైనింగ్ అధికారులు సరిపెడుతున్నారనే విమర్శలు లేకపోలేదు.
సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఎస్ఆర్పురం ఎత్తైన కొండ తవ్వకాలతో మంచులా కరిగిపోతోంది. గతంలో ప్రభుత్వం ఈ కొండ ప్రాంతంలో రైతులు సాగు చేసుకునేందుకు పట్టాలు ఇచ్చింది. డీ పట్టా భూములు కావడంతో రైతులను బెదిరించి కొందరికి డబ్బులు ఎరవేసి మైనింగ్ ముఠా యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతోంది. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా కొండను తవ్వి తీస్తున్న అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. అధికార పార్టీ ఎమ్మెల్యే అండతో గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటే స్థానికులు ఏం చేయాలో దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారు. మాఫియాను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం కనిపించడం లేదు. గ్రావెల్ తవ్వకాలపై ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారి అంతు చూస్తామని మైనింగ్ మాఫియా బెదిరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎస్ఆర్పురంలో కొండ అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు పర్యావరణం మీద కూడా ప్రభావం ఉంటుందని పర్యావరణ నిపుణులు తెలుపుతున్నారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు సంబంధించి వెంటనే సమస్యను పరిష్కరించాలని స్థానికులు, రాజకీయ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సర్వే నెంబరులో మొత్తం దువ్వుకొండ అనే పిలువబడే కొండకి చుట్టూ కూడా గ్రావెల్ క్వారీ ఉంది. ఈ క్వారీని అనాథరైజ్డ్గా అక్రమంగా జిన్నాల జయరాజు అనే వ్యక్తి ఒక రౌడీ షీటరు చుట్టూ కొండ మొత్తం ఎస్ఆర్పురానికి ఉన్న సంపద ఇది ఒకటే మెయిన్ సంపద. ఈ సంపదని రోజు కూడా తరలించుకుపోతున్నారన్నమాట. కానీ ఎవరు అడ్డు చెప్పినా వాళ్ళు బెదిరించడం, వాళ్ళకి నా సంగతి తెలుసు కదా, నేను ఒక రౌడీ షీటర్ని, మొత్తం మీ అంతు చూస్తాను అని మొత్తం ఎవరైతే ముందుకొచ్చి చెప్పగలుగుతున్నారో వాళ్ళందరినీ బెదిరించి వాళ్ళు మొత్తం మీ అంతు చూసి మిమ్మల్ని చంపుతామని బెదిరిస్తున్నారు. అంతేకాకుండా లోగడ మన పెందుర్తి ఎంపీపీ గారు కూడా, మధుపాటి నాగమణి గారు కూడా లైవ్లో డైరెక్ట్గా వచ్చి పట్టుకొని అధికారులు పిలిపించి అక్కడే సమక్షంలోనే అప్పజెప్పినా సరే తగు చర్యలు మీద తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటారే తప్ప పర్మనెంట్గా చర్యలు తీసుకుంటే ఇంత మాఫియా కూడా జరిగి ఉండదేమని నాకు అనిపిస్తుంది. కానీ రోజువారీ చూస్తే 200 ట్రిప్పులు నిండి సుమారుగా పైబడే ప్రతి ప్రాంతానికి కూడా రాత్రి టైంలో వెళ్తున్నాయి. కానీ ఇది అధికారులు కానీ అధికారులు అంటే రెవెన్యూ సిబ్బంది కానీ అటు మైన్స్ వాళ్ళు కానీ దీని మీద తగు చర్య తీసుకున్నట్లయితే ఇంతవరకు జరిగి ఉండేది కాదు.